సోషల్ మీడియా అనేది వచ్చి చాలా కాలమైంది. ఇది వచ్చిన కొత్తలో మనకు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. చాలా బాగుంది. మనకు కొంచెం టైం పాస్ అవుతుంది, ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుందని చెప్పేసి ఎంతోమంది ఎంతో ఉత్సాహంగా చూస్తా దాన్ని పెంచి పోషించామనమాట మనం అందరం. కానీ ఇప్పుడదే సోషల్ మీడియా ఎన్నో అనర్థాలకు దారితీస్తుందనమాట. ఎన్నో అనర్థాలంటే ఎందుకన్నానంటే గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా బారిన పడి ఎన్నో జీవితాలు గల్లంతయ్యాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులయినియి. ఒక ప్రేమ జంటలు విడిపోవడానికి కారణమైనయి. అలాగే కాలేజీ విద్యార్థులు అవ్వచ్చు, లేదంటే రకరకాలుగా అంటే ఒక ఇన్సిడెంట్ కాదు. ఎన్నో రకాల ఇన్సిడెంట్స్‌కి ఇదొక ప్లాట్‌ఫామ్‌లా తయారైపోయిందనమాట. రీసెంట్‌గా ఇదే సోషల్ మీడియా ఎంతో పవిత్రంగా జరుగుతున్నటువంటి 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభ మేళాలో జరుగుతున్నటువంటి ఒక ఘోరాన్ని ఈ సోషల్ మీడియాలో పెట్టేసి మన యొక్క సనాతన ధర్మం యొక్క విలువలను దెబ్బతీస్తున్నారనమాట. సో, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మహాకుంభమేళా నిర్వహిస్తే కొంతమంది చిల్లర వ్యక్తులు అందులో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ఘోరాలు అంటే నేను చెప్తాను అసలు ఏం చేశారనేది. ఎంతోమంది ఈ మహాకుంభమేళాకి వెళ్ళి వాళ్ళ యొక్క పుణ్యస్నానాలు ఆచరించి వాళ్ళ యొక్క కోరికలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ మొక్కులు అవ్వచ్చు తీసుకోవడం జరుగుతుందనమాట. వీటిలో భాగంగానే ఆ యొక్క మహాకుంభ మేళాకి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎళ్ళేసి పుణ్యస్నానం ఆచరించారు. ఆ స్నానం చేసేటప్పుడు వీళ్ళు కొంతమంది వీడియోస్ తీసేసి, ఆ వీడియోస్‌ని అంటే ఆళ్ళు మునిగినప్పుడు, పైకి లేచినప్పుడు తడి బట్టల మీద ఉంటారు కదా! ఆ బట్టలని వీడియోస్ తీసేసి, ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాస్‌లో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వీటిల్లో విపరీతంగా పోస్ట్ చేసేసి సర్క్యులేట్ చేస్తా వాటిని ఈ యొక్క మహాకుంభమేళా యొక్క ప్రతిష్టని దెబ్బతీస్తున్నారనమాట. మహాకుంభమేళాలో ఇప్పటివరకు 1, 2 ఇన్సిడెంట్స్ జరిగినా గానీ, ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల మొత్తం దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద హాట్ టాపిక్ మారిందనమాట. అసలు ఈ విషయం ఎలా బయటకొచ్చిందంటే, యూపీ ప్రభుత్వం మహాకుంభమేళాకి సంబంధించి ఒక సోషల్ మీడియా టీమ్ అనేది నియమించింది. ఈ సోషల్ మీడియా టీమ్ ఏం చేసిందంటే, ఆ ఈవెంట్‌లో ఏమైనా మిస్టేక్స్ జరిగినా గానీ, లేదంటే ఏమన్నా ఫేక్ సర్క్యులేట్స్ అవ్వచ్చు, లేదంటే ఫేక్ న్యూస్ అవ్వచ్చు సర్క్యులేట్ అయినా గానీ, ఆ టీమ్ అనేది కొంచెం ఐడెంటిఫై చేసి దాన్ని లేదు గవర్నమెంట్ కరెక్ట్‌గానే చేస్తుందని చెప్పేసి చెప్పడానికి ఈ టీమ్‌ననేది సెలెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు ఏమన్నా ముఖ్యమైన న్యూస్ అవ్వచ్చు, లేదంటే మహాకుంభమేళా గురించి అప్డేట్స్ అవ్వచ్చు, చాలా తొందరగా జనాల్లో తీసుకెళ్ళటానికి ఆ టీమ్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి గవర్నమెంట్ నియమించుకొని వాళ్ళు గత నెల రోజులుగా ఈ యొక్క పనులనేవి చేస్తా ఉన్నారనమాట. రీసెంట్‌గా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఈ యొక్క వీడియోస్ కనిపించినాయన్నమాట. లేడీస్ స్నానం చేస్తున్నాయి కావచ్చు, లేదంటే తడి బట్టల మీద ఫోటోలవ్వచ్చు, అవన్నీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫోటోలైతే స్క్రీన్ సేవర్ పెట్టుకోవడం, లేదా వీడియోస్ అయితే డిఫరెంట్ అకౌంట్స్‌లో పోస్ట్ చేసేసి, ఆ వీడియోస్‌ని సర్క్యులేట్ చేయడం అనేది జరగటం అనేది వీళ్ళు గమనించారు. ఈ గమనించేసి ఏదైతే అక్కడ లీగల్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా పోలీస్‌ని అప్రోచ్ అయితే పోలీసులు ఫిబ్రవరి 17వ తారీఖున ఫస్ట్ కేస్ అనేది ఫైల్ చేశారనమాట. ఆ కేసు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక అన్‌నోన్ అకౌంట్ అనేది ఫైండ్ ఔట్ చేసి ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ కావాలని చెప్పేసి మెటా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టారు. ఈ రిక్వెస్ట్ పెట్టడం వల్ల మెటా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ డీటెయిల్స్ ఇస్తే అతన్ని అరెస్ట్ చేసి జైల్‌లో వేస్తారు. ఇదిలా ఉంటే ఈ యొక్క సోషల్ మీడియా టీము ఇంకా సెర్చ్ చేస్తుంటే ఇందులో ఇంకొక కొత్త కోణం అనేది బయటకొచ్చిందనమాట. అదేంటంటే ఈ యొక్క ఫోటోలు, వీడియోస్‌ని ఏదైతే మహాకుంభమేళాలో తీసినటువంటి లేడీస్ స్నానం చేస్తుంటే తీసినటువంటి వీడియోస్‌ని, ఫోటోస్‌ని టెలిగ్రామ్‌లో ఆహ్, కొన్ని కొన్ని అకౌంట్స్‌లో అమ్ముతున్నారంట. 2000కి, 3000కి ఒక వీడియో అయితే ఇంత, ఒక వీడియో అయితే ఇంత అని చెప్పేసి రేట్లు పెట్టేసి అమ్ముతున్నారంట. అసలు ఎంత పాపం, ఎంత నీచం ఇది. అదే మన ఇంట్లో వాళ్ళైతే మనం చేస్తామా అలాంటి పనులు? లేదు. మన ఇంట్లోనైతే మనం చూస్తామా? ఎందుకు చూస్తున్నారు ఇట్లా? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? రీసెంట్‌గా ఇంకో విషయం ఏందంటే, ఈ యొక్క టెలిగ్రామ్‌లో ఫిబ్రవరి 12-18 వరకు ఈ యొక్క 1 వీక్‌లో ఏదైతే ఓపెన్ బాత్ ఆ హ్యాష్‌ట్యాగ్ మీద వీడియోస్‌ని సెట్ చేసేవాళ్ళు కౌంటింగ్ అనేది ఎక్కువైందంట నంబరింగ్. అంటే ఎంత దరిద్రం అంటే ఇది. ఓపెన్ బాత్ అంటే నాకు చెప్పటానికి చాలా ఘోరంగా గలీజ్‌గా ఉందనమాట. వాళ్ళు పుణ్యస్నానం ఆచరించకెళ్తే, ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేయడం గాక, వీటిని ఎంత నీచంగా
లోపరగా అమ్ముతున్నారంటే ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి? మనుషులేనా అసలు ఆళ్ళు? మనిషి పుట్టక పుట్టారా? నేను వేరే ఏమైనా పుట్టక పుట్టారా? ఆ వీడియోస్ కూడా ఎట్లాంటియంటే వీళ్ళు లేడీస్ స్నానం చేస్తారు గదా! ఆ స్నానం చేసినాక అక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా తడి బట్టలతో ఉంటారనమాట. అంటే బట్టలనేవి టోటల్ స్కిన్‌కి అతుక్కుపోతాయి గదా! ఆ అతుక్కుపోయినప్పుడు గూడా వీళ్ళు కొంచెం వాటిని బాడీ కవర్ చేసుకోవడానికి టవల్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ డ్రెసెస్ అవ్వచ్చు, వాటిని కప్పుకొని వాళ్ళక్కడి నుంచి ఆ డ్రెస్ చేంజ్ చేసిన ప్లేస్ ఉంటది గదా! ఆ ప్లేస్‌కి వెళ్ళేదాకా వాళ్ళని ఫాలో అవుతా ఆ వీడియోస్ తీసేసి అది ఎంత ఘోరంగా ఉంటది. నేను చెప్పడానికి మన మాటలు రావట్లేదు గానీ నాకెంతో ఎంతో పెయిన్‌గా ఉంది. ఇది చూసేవోళ్ళు కూడా మన ఇంట్లో వోళ్ళు అని చెప్పి ఎందుకనుకోరు? అదే మన ఇంట్లో వాళ్ళకి జరిగితే మనం ఊరుకుంటామా? నేను సినిమా విషయాలకొస్తే ఇలాంటి బాయ్‌కాట్లు అంటారు, లేదంటే నెగెటివ్ రివ్యూస్ ఇట్లాంటివి ఇస్తారు గదా! ఒక సనాతన ధర్మం గురించి ఇంత బాగా జరుగుతుంది అక్కడ ఈవెంటు. ఆ ఈవెంట్‌ని ఎంత మంచిగా చెప్పకుండా ఇలాంటి జరుగుతున్నప్పుడు కళ్ళకు కొట్లు, నోటికేమో ప్లాస్టర్లేసుకొని కూర్చున్నారనమాట. ఇన్సిడెంట్ జరుగుతుంటే. ఎంతమంది మాట్లాడారు ఈ విషయం గురించి? ఎంతమంది రెస్పాండ్ అయ్యారు దీని గురించి? అలా వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆ హెడ్స్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన టీమ్స్ అవ్వచ్చు, దీన్ని ఎందుకని రిపోర్ట్ చేయట్లేదు? మీరు ఫస్ట్ వచ్చి రిపోర్ట్ చేస్తే ఈ విషయం ఇంతవరకు వచ్చేది కాదు గదా! అప్పుడే తెగిపోయేది గదా! అది సనాతన ధర్మం గాదు. ఒక అమ్మాయి వీడియోని అట్లా తీయొచ్చా? తీసి పోస్ట్ చేయొచ్చా అసలు? మనిషి పుట్టుకేనా అసలది? అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం మనమేమన్నా? రెస్పాండ్ అవ్వరు ఎవరు. మళ్ళీ ఇంకో స్క్రోలింగ్‌లు మళ్ళీ న్యూసుల్లో ఎలా తీశారు, అలా తీశారని చెప్పి స్క్రోలింగ్ లేదు, మళ్ళీ పొద్దుగూకులు చెప్పడం దాని గురించి. అరే! ఆ తీసిన వాళ్ళ వీడియోస్ ఇన్ కేస్ ఏమన్నా బయటపడితే వాళ్ళ వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వాళ్ళ బతుకులు ఏమవుతాయి? వాళ్ళ పరిస్థితి ఏంది? అని ఎప్పటికైనా కొంచెమన్నా ఆలోచన ఏమైనా ఉందా అసలు? వాళ్ళు రేపటి రోజున తలకాయెత్తుకొని తిరగలుగుతారా నలుగురిలో? నలుగురు సంగతి సరే, వాళ్ళ ఇంట్లో చూపించుకోగలరా తలకాయలాళ్ళు? సమాజం ఏం చేస్తున్నారు మనుషులు? దీనికోసం గవర్నమెంట్‌లే వచ్చి ఏం చేయవసరంలా. గవర్నమెంటే దిగి రావాలి, గవర్నమెంటే పట్టించుకోవాలి, గవర్నమెంటే చూసి దీన్ని ఇచ్చేయాలని చెప్పి ఇదేం లేదు. ఇప్పుడు నీ కంటికి కనిపించినప్పుడు నువ్వు రిపోర్ట్ ఎందుకు చేయవు వెళ్లి? నాకొచ్చింది ఇది. సో, సార్ నాకు ఈ రిపోర్ట్ ఇచ్చింది నువ్వు డైరెక్ట్‌గా ఇప్పుడు ఇంతకుముందేంటంటే గతంలో అంటే నువ్వు పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి, లేదంటే రకరకాల ఎక్కడికెళ్ళి పోయి కంప్లెయింట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అదేం లేదు కదా! నువ్వు డైరెక్ట్‌గా ఫోన్ చేస్తే వస్తుంది, లేదంటే నీకు రిపోర్ట్ కొట్టంగాల్నే అక్కడ కొన్ని కనిపిస్తాయన్నమాట వర్డ్స్. వాటిలో నువ్వు సెలెక్ట్ చేస్తే అయిపోద్ది కదా! ఒక 100 మంది రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది బ్యాన్ అయిపోద్ది కదా! అరే! ఇంత చిన్న పని చేయలేకుండా మీరు మళ్ళీ దీనికోసం సెర్చింగ్ చేసి మళ్ళీ ఎతకటం మళ్ళీ. అదే నీ ఇంట్లో మనుషులైతే చూస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఇట్లానే ఎతుకుతావా వాళ్ళ గురించి? ఎవడిదారి ఆడిదే. మన పని మనం చేసుకుంటున్నాం. మనం మనం ఉన్నామా లేదా? మన ఇంట్లో మనం ఉన్నామా లేదా? తిన్నామా, పడుకున్నామా, లేచామా ఏమింతే. ఎవడికి లే ఎవడికి రెస్పాన్సిబిలిటీ అయితే ఎవడికి లేదు. అసలు 2000కి 3 అమ్ముకోవడం ఏందండి? ఇంత పాపమైతే. ఈ సోషల్ మీడియా అనేది కొంతవరకు మాత్రమే బాగుంటది తప్పితే ఒక పరిధి దాటాక ఏమవుతుందంటే అది ఎంతో ఘోరంగా తయారవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా ఏందంటే మనం సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు, ఏదైనా ఒక వీడియోని మనం ఏదైనా సరే అది మనం సాంగ్స్ అవ్వచ్చు, లేదంటే ఫైట్స్ అవ్వచ్చు, ఏదన్నా నేర్చుకోవడానికి అవ్వచ్చు, లేదంటే ఇంకా రకరకాల అడల్ట్ కంటెంట్ అవ్వచ్చు. ఒక వీడియో మనం వచ్చిందంటే మనం క్లిక్ చేసి ఆ వీడియో చూసామంటే కంటిన్యూగా ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మన అకౌంట్ ఓపెన్ చేయంగాల్నే అయ్యే వీడియోస్ కింద స్క్రోలింగ్ అవుతా ఉంటాయన్నమాట. మనం ఎన్ని స్క్రోల్ చేస్తే ఆటి కింద మనం ఒకదాని కింద ఒకటి వస్తానే ఉంటాయి. ఇదేందంటే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మన మీద రుద్దేటువంటి ఒక గేము. అంటే కంటిన్యూగా అంటే ఆ ప్లాట్‌ఫామ్‌లో మనం ఎంతసేపు ఉంటే వాళ్ళకి అంత రెవెన్యూ వస్తదనమాట. డబ్బులు పోయేది మనయే. అది చూడటం వల్ల కళ్ళు పోయేయి మనయే. ఇంట్లో పేరెంట్స్ గూడా పిల్లలకు ఫోన్లు ఇచ్చి వదిలేస్తారు. వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫోన్లు వాడతారు. వాళ్ళు ఫస్ట్ గేమ్స్ అని స్టార్ట్ చేస్తారు. గేమ్స్ తర్వాత వాళ్ళేం చూస్తున్నారు? ఎంతమంది పేరెంట్స్ ఈ విషయం పట్టించుకుంటున్నారు? వాళ్ళ ఫోన్‌లో ఏం చూస్తారో ఎవరికి తెలుసు చెప్పండి? ఎంతమంది పేరెంట్స్ ఈ విషయం చూస్తున్నారు చెప్పండి? మీ పిల్లలు మీ ఫోన్‌లో తీసుకొని గేమ్స్ అని తీసుకొని ఏం చూస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో? ఫేస్‌బుక్‌లో ఏం చూస్తున్నారు? యూట్యూబ్‌లో ఏం చూస్తున్నారు? ఎవరైనా చూసారా? ఎవరికైనా తెలుసా ఆ విషయాలన్నీ? సెవెంత్ క్లాస్ వస్తే ఫోన్ ఇవ్వాలి. ఈ రోజున బయటి విషయం అవ్వచ్చు, రేపటి రోజున నీ దగ్గరికొచ్చినప్పుడు అప్పుడు తెలుస్తది ఆ బాధేంటనేది. మనం ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే రేపటి రోజున జరిగే అనర్థానికి ఎవరం ఎన్ని చేసినా సరే ఈ యొక్క అనర్థాన్ని ఆపలేమనమాట. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకునే ఉపయోగం లేదనమాట. సో, సోషల్ మీడియా అనేది ఇంత వైరల్‌గా తయారవుతుంది. ఇంత క్రైమ్‌గా తయారవుతుందనమాట. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా జరిగే అనర్థాలు ఎన్నో జరుగుతున్నాయి. నేను కొన్ని వీడియోస్ చెప్పాను. మీకు మళ్ళీ చెప్తున్నాను. సోషల్ మీడియా ద్వారా లవ్‌లు అంటే ఎవడో తెలియకుండా వాడి మొహం
వాడి మొహం తెలియదు, వాడి పేరు తెలియదు. ఇలాంటి లవ్‌లో దిగేసి వాడు పెట్టే లైక్ కోసం, వాడు పెట్టే ఒక మెసేజ్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తా, ఇటు అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు 2 అర్థాలు జరుగుతుంది. అంటే నేను ఇద్దరిని అనట్లేదు. ఇలా జరిగినాయి కాబట్టి చెప్తున్నాను నేను. అలాగే పిల్లలు కూడా పద్దాక ఈ ఫోన్ తీసుకొని రీల్స్ చూడటం గానీ, ఇవాళ రోజున వాళ్ళు చిన్న చిన్న గేమ్సే చూడొచ్చు. కానీ పెరిగే కొద్దీ ఏమవుద్దంటే, మనకేంటంటే జనరేషన్ మారే కొద్దీ వాళ్ళ మైండ్‌లో కొంత మెమరీ చిప్ అనేది మారుతా ఉంటది. ఆ మెమరీ చిప్ మారినప్పుడు ఏంటంటే, మనం చిన్నప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కొంచెం టాలీ చేసుకుంటే, ఈ విషయం అందరికి కరెక్ట్‌గా అర్థమవుతది. ఫోన్ అనేది ఇవ్వండి. కానీ కొంత లిమిట్ వరకే ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది కొంచెం చెక్ చేసుకొని చూస్తా ఉండండి. ఈ విధంగా వీడియోస్ తీసి ఈ ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మే వాళ్ళని కొంచెం గుర్తిస్తే గనక మీ వరకు వస్తే మీరు దీన్ని ఎదుర్కొని రిపోర్ట్ చేయండి. కుదిరితే ఆ వీడియోస్‌ని డిలీట్ చేయండి. ఇలా చేయటం వల్ల మనం 10 మందికి ఉపయోగపడతాం గానీ, 10 మందికి మనం ఎవరిని బాధ పెట్టమనమాట. ఈ మహాకుంభమేళా ఇష్యూ మీదే మొన్న రీసెంట్‌గా ఫిబ్రవరి 19న ఇంకో కేసు అనేది ఫైల్ అయిందనమాట. ఈ యొక్క విషయంలో పోలీసులు ఎంతో చురుగ్గా వాళ్ళ యొక్క విధిని నిర్వహిస్తున్నారు. దాంతో పాటు అక్కడ గవర్నమెంట్ సంబంధించిన సోషల్ మీడియా టీమ్ కూడా ఎంతో బాగా పనిచేస్తూ ఎక్కడెక్కడ ఈ అకౌంట్స్ అయితే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ వీడియోస్ అయితే ట్రోల్స్ అయినాయి, ఎక్కడెక్కడైతే ఈ వీడియోస్ కొంచెం సర్క్యులేట్ అవుతుందని చెప్పి మొత్తం చెక్ చేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాటిని పోలీసులకు అప్పచెప్పడం ఎంత మంచి పరిణామం. ఈ విషయం మనకి ముందే తెలిసింది కాబట్టి కొంత తక్కువలోనే డ్యామేజ్ జరిగింది. అదే పూర్తిగా సర్క్యులేట్ అయ్యుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులనేవి ఎదుర్కోవాల్సి వచ్చేసుండేది. ఈ కేసులో ఇంకెన్నెన్ని బయటపడతాయో, ముద్దాయిలుగా ఎవరి పేర్లు బయటకొస్తాయనేది మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఇకపోతే రేపు 26వ తారీఖుతోటి ఈ మహాకుంభమేళా అనేది ముగుస్తుంది. ఈలోపే ఎవరైనా భక్తులు పుణ్యస్నానం ఆచరించాల్సి ఉంటే ఈలోపే వెళ్ళి వాళ్ళ యొక్క స్నానాలు ఆచరించేసి వాళ్ళకి మొక్కులు చెల్లించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా అక్కడికి పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు కొంచెం అందరూ అలర్ట్‌గా ఉండి చుట్టుపక్కల ఏం జరుగుతుందని చెప్పేసి కొంచెం చూస్తూ ఉంటే ఎంతో మంచిది మనకి. ఎందుకంటే అక్కడికి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ తీసుకొస్తారు. ఆ ఫోన్ తీసుకురాకుండా ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఫోన్ అనేది అదొక మనం ఎక్కువసేపు మన ఇంట్లో వాళ్ళతో ఉంటామని తెలియదు గానీ, ఎక్కువసేపు మనం ఫోన్‌తోనే మన యొక్క జీవితాన్ని గడిపేస్తున్నాము. సో, ఫోన్ లేకుండా మనం ఏ పని చేయలేదు కాబట్టి, ఎందుకంటే అందులో సెల్ఫీలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలి అని చెప్పేసి, వెబ్‌లో పోస్ట్ చేయాలి, ఇంకా రకరకాల సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, వీడియోస్ తీయాలని చెప్పేసి ఎంతోమంది పని కట్టుకొని ఇష్టంతోటి తెచ్చుకుంటున్నారు కాబట్టి, మనం వాళ్ళని ఆపలేం కాబట్టి, మన చుట్టుపక్కల మనమే కొంచెం అలర్ట్‌గా ఉండి ఆ వీడియోస్ తీసేటప్పుడు గానీ, ఫోటోస్ తీసేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని, మనం అక్కడ స్నానం ఆచరించి, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మనకు బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.